తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బల్క సుమన్పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని దర్పల్లి పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజు ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా దర్పల్లి స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ వంశీకృష్ణారెడ్డికి ఫిర్యాదు చేశారు. సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజు మరియు జిల్లా అధికార ప్రతినిధి చెలిమిల నర్సయ్యలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బల్క సుమన్ అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, మర్యాదగా ముఖ్యమంత్రికి కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. లేకపోతే బల్క సుమన్ను దోషిగా నిలబెట్టి జైలుకు పంపిస్తామని వారు హెచ్చరించారు. ప్రజలు చీకొట్టి తరిమి కొట్టిన బీఆర్ఎస్ నాయకులకు బుద్ధి రావటం లేదని, ఇకనైనా వక్రబుద్ధిని మానుకొని తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని వారు కోరారు. బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు నాయకులు నోటి దురుసును ప్రవర్తిస్తే కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆగ్రహానికి గురికాక తప్పదని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజు, జిల్లా అధికార ప్రతినిధి చెలిమిల నర్సయ్య, నాయకులు సంతోష్ రెడ్డి, ఒక్కల బాలయ్య, రమేష్, దేవిలాల్, ఎర్రన్న, వై గంగారెడ్డి, రమణ, రాకేష్, ఎంబీ నేజర్, అర్రోనొల్ల సీను, బొర్రన్న, మత్స్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. దృశ్యం రిపోర్టర్ సిరికొండ సురేందర్. దర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలరాజు గారి ఆధ్వర్యంలో మరి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా ముఖ్యమైనటువంటి నాయకులందరూ ఆధ్వర్యంలో దర్పల్లి పోలీస్ స్టేషన్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్పై ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకోసమంటే ఆయన ఈ నెల 5న నిన్న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి గురించి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అది సభ్య సమాజం తలదించుకునే వ్యాఖ్యలు అవి. అలాంటి నాయకులకు మరి ప్రజలల్లో బుద్ధి చెప్పాలంటే మరి ఈరోజు మేము దర్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆయన మీద క్రిమినల్ కేసు బుక్ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా మన ఎస్ఐ గారికి ఇచ్చినటువంటి వినతి పత్రంలో పేర్కొనడం జరిగింది. చెన్నూరు ఎమ్మెల్యే గతంలో కూడా దౌర్జన్యాలు, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే ఎన్నో దౌర్జన్యాలు చేసిన బాల్క సుమన్. ఆ బాల్క సుమన్ గురించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లానే కాదు, నిజామాబాద్ జిల్లా, తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు. దళితుడైనటువంటి బాల్క సుమన్ మరి దళితుల పేరును ముంచేసే విధంగా దళితులకు విలువలేని పనులు చేస్తున్నాడు బాల్క సుమన్. ఇప్పటికైనా బాల్క సుమన్ నీ పద్ధతి మార్చుకోకపోతే దళితులే కాదు, సమాజంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలు, అట్టడుగు వర్గాలు, మరి అన్ని వర్గాల వారు కూడా నీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి. దయచేసి ఇప్పటికైనా కూడా నీ పద్ధతి మార్చుకొని అందరినీ మరి కలుపుకొని ఉండి రేవంత్ రెడ్డికి బేషరతుగా ఇమ్మీడియట్లీ మీరు క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా దర్పల్లి మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో డిమాండ్ చేయడం జరిగింది. మరి 5వ తారీఖు రోజు టీఆర్ఎస్ పార్టీ మీటింగ్లో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా చెప్పు చేతిలో పట్టుకొని సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తించిన తీరుకు నిరసనగా ఈరోజు దర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. జనం చీకొట్టి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టడమే కాకుండా బాల్క సుమన్ను కూడా చిత్తుగా ఓడించిన తర్వాత కూడా ఇంకా ఎమ్మెల్యేలనే మదంతో కళ్ళు మూసుకపోయి ఈరోజు బాల్క సుమన్ మాట్లాడుతున్న తీరు ఆక్షేపణీయం. ఇంతకుముందు కూడా ఎస్సీ అనే కులాన్ని అడ్డం పెట్టుకొని చాలాసార్లు ఇతరుల మీద, ఇతర నాయకుల మీద దుర్భాషలాడిన సందర్భం ఉంది. ఒకనొక సందర్భంలో మీడియా సమావేశంలో బాల్క సుమన్ ఎంత హీన చరిత్రుడు అంటే, ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేగా ఉండి చర్చా వేదికలో తోటి ఎమ్మెల్యే మీద చేయి చేసుకున్న హీన చరిత్రుడు బాల్క సుమన్. అలాంటి వాడు ఈరోజు మాట్లాడుతున్నాడంటే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరుగుతుంది, సంక్షేమ పథకాలని అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి పేరు వస్తుంది. చూసి ఓర్చుకోలేక ఇలాంటి చిల్లర వ్యవహారాలు చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తుల్ని ఉపేక్షిస్తే ముందు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని చెప్పేసి బాల్క సుమన్ను కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము దర్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు చేసినాం. ఎఫ్ఐఆర్ కూడా చేయాలి ఖచ్చితంగా. మేము ఎస్ఐ గారిని కూడా కోరినాం, ఎఫ్ఐఆర్ చేసి కోర్టుకు డిమాండ్ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ఎస్ఐ గారిని కోరినాం. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి పునరావృతం అయితే మాత్రం ఎక్కడ కూడా టీఆర్ఎస్ నాయకులు రోడ్ల మీద తిరగనీయం, ఎక్కడికక్కడ అనగదొక్కేస్తామని చెప్పేసి
ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం. జై కాంగ్రెస్.